ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలలో పోటీ పడుతున్న బీజేపీ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలను గెలిపించాలని బీజేపీ జాతీయ నేత లక్ష్మణ్ పిలుపునిచ్చారు. శనివారం కరీంనగర్లోని సుమంగళి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు పిల్లలు వినకూడని మాటలు తెలంగాణ సమాజం తలదించుకునేలా ఉందని బీజేపీ సీనియర్ నాయకులు లక్ష్మణ్ రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డిని కేసీఆర్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎదుగుదలను చూసి రాహుల్ గాంధీ ఓర్వలేక విమర్శలు గుప్పించడంపై దేశవ్యాప్తంగా ప్రజలు శిక్ష విధించాలని అన్నారు. తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పార్టీ గుండు సున్నా ఫలితాలు వచ్చిందన్నారు. 10 ఏళ్లలో తెలంగాణలో సబ్కా సాత్ సబకా వికాస్ ద్వారా 1000 కోట్లు కేటాయించారన్నారు. తెలంగాణకు తొలిసారి మొన్న బడ్జెట్లో రైల్వే అభివృద్ధి కోసం 5800 కోట్లు కేటాయించడం చరిత్రాత్మకమన్నారు. కాంగ్రెస్ హయాంలో మూతపడ్డ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తెరిపించి 12.70 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. నిజామాబాద్ లో పసుపు బోర్డుని ఏర్పాటు చేశామన్నారు. వరంగల్ మెగా టెక్స్టైల్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, బీజేపీ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమరయ్యలతో పాటు ఎమ్మెల్యే శోభక్క, మాజీ మేయర్ సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న హైదరాబాద్లో ఒక సమావేశంలో నేను విధి లేని పరిస్థితుల్లో 2020 మ్యాచ్ ఆడుతూ ఉన్నాను, పిల్లలు వినకూడని చూడకూడని భాష కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను, ఆటలో ఉండాలంటే మాట్లాడక తప్పటం లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైనా విలపించారో తెలంగాణ సమాజం ఇవాళ సిగ్గుతో తల వంచుకుంటా ఉన్నది. ముఖ్యమంత్రి భాషా పదజాలం పిల్లలు సైతం కూడా జుగుప్సకరంగా చూడలేకపోతున్నారు తల్లిదండ్రులు అని చెప్పి టీవీలు మూసేస్తామని చెప్పి మీరు ఇవాళ నువ్వు విధి లేని పరిస్థితుల్లో 2020 మ్యాచ్ ఆడినా దానికి కొన్ని రూల్స్, క్రికెట్ రూల్స్ ఫ్రేమ్ చేసి ఉంటే అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఆ 2020 మ్యాచ్ ఆడడంలో కేసీఆర్ గారు సిద్ధహస్తులని చెప్పి వారికి ధీటుగా నేను ఆడతానని చెప్పి నువ్వు ఏదైతే భావిస్తున్నావో తెలంగాణ ప్రజలు ఆ రూల్స్ అతిక్రమించినటువంటి కేసీఆర్ను మట్టి గరిపించారు, కర్రు కాల్చి వాత పెట్టినారు. కాబట్టి మీరు కూడా ఈ 2020 మ్యాచ్ పేరు మీద ఆ రూల్స్ను అతిక్రమించి భాషా పదజాలాన్ని ప్రయోగిస్తే మీకు కేసీఆర్కి పట్టిన గతే మీకు పడుతుందని చెప్పి నేను హెచ్చరిస్తాను. మీ రాహుల్ గాంధీ గారు కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారికి పెరుగుతున్న ఆదర అభిమానాలు, ప్రజల్లో పెలుగుబుతుకున్నటువంటి వారి పట్ల మమకారాన్ని సహించలేక, జీర్ణించుకోలేక ఒక పేదవాడు అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గంలో పుట్టి ఛాయముక్కున్న కుటుంబంలో తన కుటుంబ జీవన కోసం ఆ వృత్తిని ఎంచుకుంటే ఇదే రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారి విధానాల పట్ల, అభివృద్ధి ఎజెండా పట్ల లేదా వారి సంక్షేమ పథకాల మీద విమర్శించలేక వారి కులాన్ని, వారు వేసుకునే బట్టలను లేదా వారు తినే తిండి మీద ఏదైతే విమర్శలు గుప్పించారో కోర్టు సైతం ముట్టికాయలు వేసింది, కోర్టు శిక్ష విధించింది. ఆ రకంగా మొత్తం ఒక నరేంద్ర మోదీ గారు కాదు, యావత్తు బీసీ సామాజిక వర్గాన్ని అవహేళన చేస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు అని చెప్పి రాహుల్ గాంధీకి ప్రజలు ఏ విధంగా శిక్ష విధించారో నీ క్రికెట్ భాషలో చెప్పాలంటే రాహుల్ గాంధీకి మొన్న ఢిల్లీలో 3 సున్నాలు, 3 డకౌట్స్. 3 డకౌట్స్ అంటే 15 సంవత్సరాలుగా నువ్వు అక్కడ ఖాతా ఓపెన్ చేయలేకపోతున్నావు.
ఒక్క రన్ను కూడా చేయలేకపోతున్నావు. 0 ఒక్క ఎమ్మెల్యేను గెలిపించుకోలేని పరిస్థితిని ప్రజలు కల్పించారంటే రేవంత్ రెడ్డి గారు మీరు కూడా మీ స్థాయిని మర్చి మీ హోదాను మర్చి తెలంగాణ సమాజం సిగ్గుతో తలవంచుకునే రీతిలో మోదీ గారి పట్ల మోదీ గారి కులాన్ని ఆపాదిస్తూ మాట్లాడుతున్న వైనాన్ని ప్రజలు తెలంగాణ ప్రజలు సహించారని ఖచ్చితంగా ఆ క్రికెట్ భాషలో కాంగ్రెస్కు ఆ డక్కు పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పటికైనా మోదీ గారి మీద వ్యక్తిగతమైన విమర్శలకు మానుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తాను. నువ్వు మొన్న అసెంబ్లీలో చెప్పావు మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చిందని. నేను ఇవాళ సూటిగా అడుగుతున్నాను ఈ వేదిక ద్వారా, 10 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు పెద్దగా ఆదరించి మమ్మల్ని ఇక్కడ శాసనసభలో గెలిపించకపోయినా కానీ పెద్ద మనసుతో నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరు మీద అన్ని ప్రాంతాలను అన్ని వర్గాలను వారికి సమన్యాయం చేయాలి అని సమదృష్టితో తెలంగాణకు ఇవాళ 10 సంవత్సరాల్లో ఇంతకుముందు నేను చెప్పాను. ఒక్క ఉదాహరణ, రైల్వే బడ్జెట్ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మీరు కేంద్రంలో అధికారుల నుండి యూపీఏ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు చట్టాపట్టాలు వేసుకొని అధికారంలో కొనసాగిన అంతగాగిన మీరు తెలంగాణలో కూడా 2 పార్టీలు అధికారంలో ఉండి ఒరగబెట్టింది ఏమిటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రైల్వే బడ్జెట్ కింద సాలీన 800 కోట్లు మీరు బడ్జెట్ కేటాయిస్తే ఇదే మోదీ గారి ప్రభుత్వం ఆన్ యావరేజ్ గత కొన్ని సంవత్సరాలుగా మరి ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు మొన్న బడ్జెట్లో కేవలం ఆంధ్రప్రదేశ్కి 9,000 చిలుకు రైల్వే బడ్జెట్ కేటాయించి కొత్త రైల్వే జోను సౌత్ కోస్టల్ రైల్వే జోను ఇది చరిత్రాత్మకం. అదే రకంగా తెలంగాణకు మొదటిసారిగా 5,700 కోట్లు ఏకంగా తెలంగాణలో రైల్వే అభివృద్ధి కోసం. ఇవాళ తెలంగాణలో వరంగల్లో వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ, దానికి తోడు 99% ఇవాళ ఎలక్ట్రిఫికేషన్ తెలంగాణలో రైల్వే లైన్స్కు. చర్లపల్లిలో కొత్తగా టెర్మినల్ ఆ ప్రభుత్వము మీ ప్రభుత్వం సహకరించకపోయినా అడిగిన మేరకు ప్రభుత్వం భూమి అప్పగించకపోయినా ఒక ఆధునిక రైల్వే టెర్మినల్లు హైదరాబాద్ మీద ఒత్తిడి తగ్గించడానికి రైల్వే టెర్మినల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కే 750 కోట్లతో 75 సంవత్సరాల స్వాతంత్రం మొదటిసారి పునర్నిర్మాణం, నాంపల్లి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణము, దానికి తోడు తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు పునర్నిర్మించడము, స్వయంగా మీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా కొనసాగినటువంటి మెదక్ పార్లమెంట్ సభ్యులుగా గెలిపించిన తెలంగాణ ప్రజలకు మీరు ఒరగబెట్టింది ఏమేంటంటే మీరు మొండి చేయి చూపించారు. ప్రజలు చెయ్యి గుర్తు నమ్మి ఓటేస్తే మీరు మెదక్ ప్రజలకు మొండి చేయి చూపించి ఆ రకంగా అబాసు పాలు చేస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశ చరిత్రలో తెలంగాణ చరిత్రలో మొదటిసారిగా మెదక్ రైల్వే స్టేషను, అదే రకంగా సిద్దిపేటకు రైల్వే స్టేషను, కొమరవెల్లికి రైల్వే స్టేషన్ ఇచ్చింది మోదీ ప్రభుత్వం. ఇవాళ ఈ రకంగా రైల్వే ఒక మచ్చుక మాత్రమే ఉదాహరణ చెప్తున్నాం. ఇవాళ మేము మీ హయాంలో మూతపడ్డటువంటి ఈ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 6,000 చిలుకు కోట్లతో దాన్ని పునర్ప్రారంభించి ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాకుండా మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు ఇవాళ ఎరువుల కర్మాగారంగా ఎరువుల భాండాగారంగా ఇవాళ ఏ రకంగా 12,70,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేస్తున్నటువంటి ఖ్యాతి మోదీ ప్రభుత్వం కల్పించింది. ఇవాళ నిజామాబాద్లో మా సభ్యుడిచ్చిన మాట బాండ్ రాసిచ్చినటువంటి అరవింద్ గారు పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పి ఇవాళ ఆ పసుపు బోర్డు
నిజామాబాద్కే కాదు ఆర్మూర్కి తీసుకొచ్చి జాతీయ స్థాయి చైర్మన్ను ఇవాళ తెలంగాణ రైతు బిడ్డ కల్పించింది మోదీ ప్రభుత్వం. జహీరాబాద్లో పారిశ్రామిక కారిడార్ ఇవాళ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేస్తుంది మోదీ ప్రభుత్వం. ఇందిరాగాంధీ ఎంపీగా ఉండి ప్రధానమంత్రి అయినా ఒరగబట్టిన రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ వాస్తవాలని చెప్తున్నాను. ఇవాళ ఆదివాసుల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఒక ట్రైబల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం మేరకు ఆదివాసీల యొక్క మనోభావాలకు అనుగుణంగా సమ్మక్క సారక్క పేరు మీద ఇవాళ ఆ వర్గాల ప్రజలే కాకుండా మొత్తం ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతరగా కొనసాగే పట్ల ఒక నమ్మకంతో ఇవాళ సమ్మక్క సారక్క జాతర. వరంగల్లో ప్రధానమంత్రి మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, దేశంలో 5 టెక్స్టైల్ పార్కులు వారు మంజూరు చేస్తే అందులో ఒకటి తెలంగాణ ప్రాంతానికి ఇచ్చింది మోదీ ప్రభుత్వం. బీబీనగర్లో ఎయిమ్స్, ఇవాళ మీ హయాంలో ఎన్ని ఎయిమ్స్, మోదీ గారు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఎన్ని ఎయిమ్స్ హాస్పిటల్స్ ఇవ్వాలి. భారత్ మాలా ప్రాజెక్ట్ కింద 4 గ్రీన్ కారిడార్స్. మొత్తం ఈ దేశంలో తెలంగాణ అత్యంత రహదారిలో వెనుకబడి ఉంటే ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పేరు మీద కానీ పట్టణాలకు పల్లెలకు అనుసంధానం చేస్తూ రోడ్లు నిర్మాణం చేస్తే మీ హయాంలో ఈ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో మీరు మొత్తం 50-60 సంవత్సరాలు పాలిస్తే 2500 కిలోమీటర్లు జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే ఇవాళ మోదీ గారు 10 సంవత్సరాల్లోనే 2605 కిలోమీటర్లు నేషనల్ హైవేస్, దాదాపు 1,10,000 కోట్ల వెచ్చించి నేషనల్ హైవేస్, 5 వందే భారత్ ఎక్స్ప్రెస్లు తెలంగాణ ఏరుపాలెము, నంబూరు, మల్కాన్గిరి, పాండురంగపురం మరి 753 కిలోమీటర్లతో రైల్వే ట్రాక్ కొత్తగా నిర్మాణం చేస్తుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల మందికి ఇళ్ల నిర్మాణానికి దోహదపడ్డటువంటి స్వచ్ఛ భారత్ పేరు మీద 31 లక్షల మందికి పేద ప్రజలకు ఇవాళ ఏదైతే బహిర్భూమిలో కాలకృత్యాలు తీసుకునే దుస్థితిలో ఉన్నటువంటి మీ పాలనకు భిన్నంగా తెలంగాణలో 31 లక్షల టాయిలెట్లు ఇవాళ నిర్మించినటువంటి ఖ్యాతి. అదే రకంగా జల్ జీవన్ మిషన్ కింద మరి నల్లాధార నీళ్ళు ఇవ్వాలని చెప్పి సురక్షితమైన నీళ్లు కల్పించడానికి 38 లక్షల ఇవాళ ట్యాప్స్ నల్లా ద్వారా నీళ్ళు ఇచ్చేది. ఆయుష్మాన్ భారత్ కింద 82 లక్షల మందికి ఆరోగ్య కార్డులు. ఇవాళ 70 సంవత్సరాలు పైబడ్డ వాళ్లకు ఆర్థికంగా సామాజిక స్థితిగతులతో సంబంధం లేకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఇన్కమ్ లిమిట్స్ 70 సంవత్సరాలు అందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ ఇవాళ ఆ సదుపాయం కల్పించారు. 9 జిల్లాలను, వెనుకబడ్డ జిల్లాలను ఇవాళ దాదాపు 3,000 కోట్లతో తెలంగాణలో అభివృద్ధి చేస్తున్నటువంటి, ఆ రకంగా ప్రతి జిల్లాకు 50 కోట్లు సాలీనా ఇస్తున్నటువంటి ఇది 10 సంవత్సరాలు మచ్చుకకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి ధర్నాలు చేసి మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటే తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోవడానికి అమాయకులు కాదు. కాబట్టి మీ 10 సంవత్సరాల్లో యూపీఏలో ఏమి సాధించారో ఇవాళ మా ఎమ్మెల్యేలు, మా పార్టీ కార్యకర్తలు చర్చకు సిద్ధంగా ఉన్నాయని చెప్పి సవాల్ చేస్తూ, అందుకనే ఈ జరగబోయేటువంటి గ్రాడ్యుయేట్స్ ఈ యొక్క మరి టీచర్ కౌన్సిల్ 3 ఎన్నికలు ఉన్నాయో ఇది తెలంగాణ ప్రజల భవిష్యత్తు నిర్ధారించే ఎన్నిక. కాబట్టి మీరందరూ విద్యావంతులు, వివేకంగా తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ రావడం వల్ల ఏ మేలైతే దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో జరుగుతుందో ఆ అభివృద్ధి, ఆ పేదల సంక్షేమ పథకాలు దళారీ వ్యవస్థ లేకుండా 10 సంవత్సరాల్లో 25 లక్షల కోట్ల రూపాయలు నేరుగా పేదల బ్యాంకు ఖాతాలకు చేర్చినటువంటి ఇదే రాజీవ్ గాంధీ హయాంలో స్వయంగా వారు ప్రధానమంత్రిగా చెప్పారు, ఢిల్లీ से मैं 100 रुपये गरीब के अकेले जब मैं भिजाता हूँ तो 15 रुपये गरीब के खाते में पहुँचता था, बाकी 85 रुपये दलाली खाता था. ये था आपका ज़माना. आज मोदी का शासन में 0 टॉलरेंस ऑन करप्शन. కాబట్టి ఈ వ్యత్యాసాన్ని తెలంగాణ ప్రజలు గమనించారు, గుర్తించారు. కాబట్టి మీ మోసపూరితమైనటువంటి రేవంత్ రెడ్డి గారు మాటల తూటాలకు ప్రభావితం కారని ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మరి బీజేపీ అభ్యర్థులను గెలిపించి కళ్ళెం వేస్తారని చెప్పి నేను కోరుకుంటూ
మీ అందరికీ కూడా ధన్యవాదాలు.